బెంగాల్లో మమతమ్మను ముప్పు తిప్పలు పెట్టి 3 చెర్ల నీళ్లు దాపించిన ముగ్గురు మహిళల ముచ్చటిది. అవు బీజేపీకించి పోటీ చేసిన ఈ అక్కలు తోపు లీడర్లు కాదు, రాజకీయ కుటుంబాల నుంచి వచ్చినోళ్లు కాదు. సామాన్యులు, మమతమ్మ సర్కార్ల తిప్పలు పడ్డ బాధితులు. మొదలుకి అమ్మ గురించి చెప్పాలి. పేరు రత్నదేవ్ నాథ్. అప్పట్లో ఆర్జీకర్ దవాఖానలో ఒక అక్కను బలిమి చేసి చంపిర్రు కదా బడివేగాళ్ళు. నా బిడ్డకు న్యాయం చేయాలని ఎంత కొట్లాడినా టీఎంసీ సర్కార్ అస్సలు పట్టించుకోలే. ఏం రందిపడకమ్మా, మేము అండంగా ఉంటామని కమలం పార్టీ దగ్గరికి తీసి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే నా బిడ్డకు న్యాయం జరగాలంటే టీఎంసీని ఓడగొట్టాలి, బీజేపీ కోట్లు గుద్దురని ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తే 28,000 ఓట్ల బంపర్ మెజార్టీతో గెలిచింది. ఇక ఈ అక్క ఇంకో బాధితురాలు. పేరు రేఖా పాత్ర. టీఎంసీ రౌడీ గుండెగాళ్ళు బలిమి చేస్తే ఈమెకు సుత న్యాయం చేయలే మమతా బెనర్జీ సర్కారు. అక్కకు సుత టికెట్ ఇచ్చి పోటీలకు దించితే 5,000 ఓట్లతో టీఎంసీని సిత్తు కింద ఓడగొట్టింది. ఇక చెప్పుకోవాల్సింది గీ అక్క గురించి. పేరు కలితామాజీ. ఇండ్లలో పనిచేస్తుంటది. బీజేపీకి హిమ్మతిస్తుందని టీఎంసీ లీడర్లు సూటిపోటి మాటలతో మస్తు తిప్పల పెట్టేదట. ఇంత పనికున్నారని మునుపో మలక బీజేపీ టికెట్ ఇస్తే ఓడిపోయింది. అక్క మంచితనం చూసి మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇస్తే 12,000 ఓట్లతో టీఎంసీని ఓడగొట్టింది. మొత్తానికి బెంగాల్లో ఈ ముగ్గురు మహిళల గెలుపును సామాన్యుల అసామాన్య విజయమని దేశమంతా తారీఫ్ చేస్తుంది. ఇక చెప్పున్నే అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. ఆల్ ది బెస్ట్ అక్కలు.